నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీలో అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం అయితే ముగిసింది. దాంట్లో అయితే జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీని విలీనం చేసుకోవాలి, అంటే ఆయనతో కలిసి నడవాలి అని చెప్పేసి అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు మరి తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతోని కలిసి నడిచే అవకాశం ఉందా లేదా, అసలు ఏం జరగబోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎప్పటి నుంచో మనకి వార్తలు వస్తున్నాయి, కాంగ్రెస్ లో వైసీపీని విలీనం చేయడము లేకపోతే కూటమిలాగా ఏర్పడడం అనేది జరుగుతుంది అని చెప్పేసి. అండ్ ఈ రోజు అయితే ఢిల్లీలో అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం అయితే ముగిసాయి. అక్కడ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డితోని అడుగులు వేయాలి అని అనుకున్నట్టు ఒక వార్త అయితే బయటకు వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే కలిసి నడిచే అవకాశం ఉందంటారా వీళ్ళతో పాటు? సో ఒకటి ఏంటంటే 2029 లేదా 2028 ఈ 2 సంవత్సరాల్లో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్లస్ సమీప భవిష్యత్తులో ఒక 4 అసెంబ్లీలకి ఎలక్షన్లు జరగబోతుంది 4 రాష్ట్రాల్లో. మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, ఇలా ఒక 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఏడాది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి అనే దాని మీద ఒక చర్చ జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో. అంటే ఎంపీలు వీళ్ళందరూ ఉంటారు, సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజులు అధికారంలోకి రావాలన్నా, లేదు సమీప భవిష్యత్తులో వచ్చే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హవా కొనసాగించాలన్నా ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలతోటి కలిసి వెళ్ళాలి అనేది కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలతోటి. ఇది ఇప్పుడు కాదు, అసలు ఈ ఈక్వేషన్ వాళ్ళు తీసుకుంది 2024 ఎన్నికల ముందే సోనియా గాంధీ తోటి ప్రశాంత్ కిషోర్ కలిశారు. కలిసినటువంటి సందర్భంగా ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో ఆయన సూచించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే, ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి కలిసి నడవాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠాన్ని అందుకోగలదు అనేటువంటి ఒక సలహా సూచన ఇచ్చారు ఆయన. ఆ ఇచ్చిన సందర్భంగా సోనియా గాంధీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి దక్షిణ భారతదేశంలో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఏమేమి ఉన్నాయి, వేటితోటి కలిసి వెళ్ళొచ్చు అనే దాని మీద అప్పట్లో చర్చ జరిగినప్పుడు తెలంగాణలోనేమో బీఆర్ఎస్ పార్టీతోటి, ఆంధ్రప్రదేశ్లోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి కలిసి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన ప్రశాంత్ కిషోరే అప్పట్లో ఇచ్చారనేది న్యూస్ వచ్చింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కలిసిపోతున్నాయి అనేది అప్పట్లోనే వినిపించింది. ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ విడివిడిగా ఒకవేళ అవసరమైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి విషయంలో ఆ 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనేటువంటి విషయాన్ని అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అనేక మంది చెప్పారు ఎన్నికల ముందు, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలు కలుపుకొని పోవాలి అనేటువంటి ఒక ఆలోచన, అలాంటి ప్రయత్నం 2024 సాధారణ ఎన్నికలకు ముందే ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉంది. దాంట్లో భాగంగా అక్కడ ఎన్సీపీ శరద్ పవార్ తోటి కూడా మాట్లాడారు. ఎన్సీపీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తోటి ఉంది. అలాగే శివసేన తోటి కలిసి పోవాలని చెప్పి ఆలోచించారు. అలాగే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తోటి కలిసి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. ఉత్తరప్రదేశ్లోనేమో సమాజ్వాదీ పార్టీతో కలిసి వెళ్ళాలనుకున్నారు. పంజాబ్లోనేమో శిరోమణి అలా అకాలీదళ్ తోటి కలిసాలని, ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. కొన్ని చోట్ల సక్సెస్ అయింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి వెళ్ళింది, అక్కడ సక్సెస్ అయ్యారు. చాలా వరకు బీజేపీ నష్టపోయింది అక్కడ. పశ్చిమ బెంగాల్లో సక్సెస్ కాలేదు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వేరుగా పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీతో కలవలేదు. అలాగే తెలంగాణలో కుదరలేదు, ఆంధ్రప్రదేశ్లో కుదరలేదు. తమిళనాడులో ఏమైంది, డిఎంకే తోటి కలిసి కాంగ్రెస్ పార్టీ ఉంది. కేరళలో ఏమైంది, కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలతో బలమైనటువంటి పార్టీలతోటి కలిసి పోటీ చేసిందో అక్కడ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇదే ఫార్ములాని అనుసరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠాన్ని అందుకునేటువంటి పరిస్థితి లేదు. పైగా రాబోయేటువంటి రోజుల్లో 4 రాష్ట్రాల్లో, మహారాష్ట్ర ఒకటి, జార్ఖండ్ అనుకుంటా, జార్ఖండ్ ఒకటి, హర్యానా ఒకటి, ఇక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒక 4 రాష్ట్రాల్లో. ఈ 4 రాష్ట్రాల్లో సక్సెస్ కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బుధవారం రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా
ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి? దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనేది వాళ్ళ అభిప్రాయం. సో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి? బలోపేతం చేయాలంటే ఎలాగో తెలంగాణలో అధికారంలో ఉంది, అలాగే కర్ణాటకలో అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అని అంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి కలుపుకొని వెళ్ళాలి, లేదా ఆయన్ని విలీనం చేసుకోవాలి. ఈ రెండే ఆప్షన్స్. ఈ రెండు ఆప్షన్స్లో కాంగ్రెస్ పార్టీ చర్చించింది ఖర్గే కానీ లేదంటే సోనియా గాంధీ కానీ జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి నడవడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టపడదు. విలీనం మాత్రమే మార్గం అనేటువంటి విషయాన్ని ఒక సంకేతాల రూపంలో పంపించింది. ఎవరికి పంపించింది? ఖర్గే ద్వారా శివకుమార్కి పంపించింది, డికే శివకుమార్కి. డికే శివకుమార్ మొత్తం బెంగళూరు ఆపరేషన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ నుంచే తాడేపల్లి వచ్చి తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరులో ఆయన చేస్తుంది ఏంటంటే డికే శివకుమార్ ఆపరేషన్. డికే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడానికి, కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానని సంకేతాలు పంపించాడు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుస్తుంది. ఆల్రెడీ ఆయన ఇటీవల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు, ఆయన జంతర్ మంతర్ దగ్గర సమావేశం పెట్టినప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల్లో ఉండేటువంటి పార్టీల ప్రతినిధులు అందరూ హాజరయ్యారు, ఎక్సెప్ట్ కాంగ్రెస్. కాంగ్రెస్ దూరంగా ఉంది, ప్రధానమైనటువంటి పార్టీ ఇండియా కూటమిలో. సో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిస్తే తప్ప ఇప్పుడు భవిష్యత్తు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దగ్గరకు రానిచ్చి పొత్తు పెట్టుకుని వెళ్ళే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ అంటే లేదు. ఎందుకంటే సోనియా గాంధీ నో అంటున్నారు. ఎందుకు? నమ్మించి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది మొదటి నుంచి కూడా. ఎందుకనంటే ఆ రోజున జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి సోనియా గాంధీ సహకారం అందించిందని చెప్పి షర్మిల గుర్తు చేస్తుంది. ఇప్పుడు కూడా సహకారం అందించినటువంటి సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో చేశాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణంగానే కాంగ్రెస్ పార్టీ లేదు అనేటువంటిది వాళ్ళ ఒక అభిప్రాయం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నటువంటి ప్రాసెస్ని స్టార్ట్ చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం ఒక నిర్ణయం తీసుకుంది. అలాంటి సంకేతాలు ఇచ్చింది. డికే శివకుమార్ ఆ పనిలో ఉన్నాడు అనేది వినిపిస్తుంది. ఒకవేళ విలీనం అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా అని అంటే అది కూడా $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఇదే సంకేతాలు ఇప్పుడు అందుకు డెఫినెట్గా అందుతాయి కదా ఇంటెలిజెన్స్ ద్వారా. ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వానికి అందినప్పుడు బీజేపీ పెద్దల సహకారంతో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇమీడియట్ గా బెయిల్ రద్దు అవుతుంది, జైల్లోకి వెళ్తాడు. జైల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటుందో ఉండదు. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు, ఆ 11 మందిలో 4 టీడీపీతో టచ్లో ఉన్నారు, 2 జనసేనతో ఉన్నారు, పోతే 4 జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు 4 ఏం చేస్తారు? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదు. ఆయన జైల్లోకి వెళ్తే అసలు ఉండదు. అందుకే అసలు విలీనం చేసేస్తే కనీసం జైల్లో వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే కనుక, ఇండియా కూటమిలో ఉంటే ఎంతో కొంత దేశ స్థాయిలో కొంత గుర్తింపు ఉంటుంది. లేదా ఆ జైల్లో పంపించడానికి కూడా ఇది రాజకీయపరమైనటువంటి కేసులు లేదంటే రాజకీయపరంగా వేధిస్తున్నారు అనేది వెళ్ళి సింపతి గెయిన్ చేయడానికి ప్రజల్లో ఒక ఆలోచన చేస్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి మీద కేసులే కాంగ్రెస్ పార్టీ పెట్టించింది, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా పెట్టించింది అనేది కదా జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. కానీ షర్మిల అది చెప్పట్లేదు కదా. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి మీద కేసు, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టించాడు పనోల్ సుధాకర్ రెడ్డి మీద అనేది షర్మిల చెప్తుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రాజకీయంగా చెప్పుకుంటున్నటువంటి అంశాలే కానీ రాజకీయ పరిణామాలు మాత్రం వేరే విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్డీఏ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డికి ఉండేది ఒకే ఒక డోర్, అది ఇండియా కూటమి డోరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అటు వెళ్తాడంటే పొత్తు పెట్టుకొని కలిసి నడవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. కాబట్టి విలీనం మాత్రమే మార్గం అనేది వాళ్ళు చెప్తున్నారు. మరి దానికి ఈయన ఒప్పుకుంటాడా? మరి బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అనేది మాత్రం ఆసక్తికరమైన అంశము. వాళ్ళ చెల్లెలు షర్మిలని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడానికి మాత్రం ఎత్తుగడలు వేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన ఏది చేస్తాడనేది కొంత మనం ఆసక్తికరంగా చూడాల్సింది.